సురేష్ గారు, ఇప్పుడు ఓవరాల్‌గా పరిస్థితులు చూస్తుంటే యూఎస్ ఏదో అప్పర్ హ్యాండ్ కనిపించాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. అంటే ఇది వెస్ట్ ఏషియా పవర్ బ్యాలెన్స్ రీడిజైన్ చేయడానికి ఏదైనా యూఎస్ ట్రై చేస్తోందా? ప్రాబ్లమ్ ఏమైందంటే, యుఎస్ యుద్ధానికి తయారు గాకుండా ఎళ్లారనమాట. హ్మ్. సడెన్‌గా ఎళ్ళినట్లున్నారు. ఒక ప్లాన్ లేదు వాళ్ళకి. ఎంట్రీ ప్లాన్ ఉంటే గానీ ఎగ్జిట్ ప్లాన్ లేదు. యుద్ధం ఎక్కడ ఆపాలని వాళ్ళకి అర్థం కావట్లేదు. దానికి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వీళ్ళు యుద్ధానికి ఎందుకెళ్లారు ఫస్ట్. యురేనియం. ఇరాన్ యురేనియం ప్రాసెస్ చేస్తున్నారు. హై గ్రేడ్ ప్యూరిటీ దాకొచ్చేసారు. ఇప్పుడు న్యూక్లియర్ వెపన్స్ తయారు జేయడానికి సిద్ధంగా ఉన్నారని జెప్పి అమెరికా, ఇజ్రాయెల్ వైపు నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చిన దాని ప్రకారం ఇరాన్ మీద దాడి చేశారు. దాడి చేసే ముందు వీళ్ళు ఒమాన్ లీడర్‌షిప్‌లో ఒమాన్ మధ్యస్థులో వీళ్ళు మాట్లాడుకున్నారు. నెగోషియేషన్ చేశారు. జారెడ్ కుష్నర్ మన ట్రంప్ గారి సన్ ఇన్ లా జెనీవాలో వీళ్ళతో చర్చలు నడిపారు. ఒకవైపు ఇరాను, ఒకవైపు అమెరికా, నడిమిట్లో ఒమాన్. మాట్లాడడం చాలా మట్టుకు ముందుకెళ్లారాళ్ళు. ప్రోగ్రెస్ నడిచింది గానీ, ఎక్కడో చోటుకొచ్చి ఆగిపోయింది. ఈ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంగ్లీష్‌లో అంటారు ట్రస్ట్ డెఫిసిట్ అంటారు. హ్మ్. అంటే మనం విశ్వాసం కోల్పోవడం. విశ్వాసం కోల్పోవడం. అది చాలా మటుకు మనం ఎంత బాగా మాట్లాడుకున్నా, ఎంత నవ్వుకున్నా, ఎంత స్మైల్ చేసినా, ఎంత షేక్ హ్యాండ్ చేసినా గానీ, ఆ ట్రస్ట్ డెఫిసిట్ ఉండిపోతుంది. అంటే వీడు చెప్పింది నిజమా కాదా? వీడు అబద్ధాలు చెప్తున్నాడు కదా! హ్మ్. వాడు అంటున్నాడు నేను ఆపేస్తాను యురేనియం ప్రాసెసింగ్ అంటాడు. కానీ వాడు చేయడు నాకు తెలుసు. ఇది వీళ్ళ మనసులో ఉంటుంది ఎప్పుడు. ఓకే. ఈ పరిస్థితుల్లోనే లాస్ట్ దాకా వచ్చిన తర్వాత వీళ్ళు కూడా తెలిసిపోయింది యూఎస్‌కి ఇరాన్ ఇంకా ముందుకెళ్ళడానికి రెడీగా లేరు. వాళ్ళు చెప్తున్నారు కానీ చేసేదొకటి, చెప్పేదొకటి, చేసేదొకటి అని. దీనికన్నా ముందు కూడా మనకు తెలుసు. ఇదే ప్రాబ్లమ్ ఒక 10 సంవత్సరాల ముందు కూడా వచ్చింది. ఇష్యూ. ఇరానియన్ న్యూక్లియర్ ఇష్యూ వచ్చింది. అప్పుడు ఐఏఈ ఇన్స్‌పెక్షన్స్ అది ఇది దాని తర్వాత పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత సాంక్షన్స్ పెట్టారు వీళ్ళు. ఒబామా సైన్ ఏదో చేసినట్టుంది. ఒబామా టైం నుంచి స్టార్ట్ అయింది ఇదంతా. హ్మ్. ఇది ఏ ప్రెసిడెంట్ వచ్చినా గానీ ఈ ప్రాబ్లమ్ కంటిన్యూ అవుతుంది. సో, ట్రంప్‌కి ఇప్పుడేంటంటే ఏదో నేను వచ్చాను కదా! నేను ఫినిష్ చేసి ఎళ్తే బావుంటుంది ఇది. హ్మ్. ఆయనకేంటంటే ప్రతి దాన్ని ఆయనే ఫినిష్ చేయాలని ఉంటుంది ఆయనకి. హ్మ్. ఇన్‌ఫాక్ట్ ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్‌లో పవన్ గారు మెయిన్‌గా ఏం క్యాంపెయిన్ చేశారంటే, నేను యుద్ధాల్ని ఆపడానికి వస్తున్నానని చెప్పి క్యాంపెయిన్ అవును. చేశారు. అవును. కానీ ఇప్పుడు ఆయన యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ యుద్ధం ఆగట్లేదు. నేను అవును. ప్రతి చోట యుద్ధం ఆపాను. ఇండియా, పాకిస్తాన్ కొట్టుకుంటే నేనే ఎళ్లి ఆపాను. ఆ రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళు నేనే ఎళ్లి ఆపాను. వాళ్ళు ఓకే. అక్కడ థాయిలాండ్, కంబోడియా కొట్టుకుంటే నేనే ఆపాను. అక్కడ సోమాలియాలో ఎక్కడో ఒక ప్లేస్‌లో కొట్టుకున్నారు. అక్కడ కూడా నేనే ఆపాను. నోబెల్ పీస్ ఆ! అన్నాడు. ఆ నోబెల్ పీస్ ప్రైజ్ నాకు రష్యా, యుక్రెయిన్ ట్రై చేశాను. అది వాళ్ళు ఇద్దరు పట్టించుకోవట్లేదు నన్ను. హ్మ్. లాస్ట్‌లో ఇప్పుడు ఈయనే ఎళ్లి యుద్ధం మొదలుపెట్టాడు. సో, మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఫస్ట్ పాయింట్ వాస్ యురేనియం. హ్మ్. రెండవది వీళ్ళది బాలిస్టిక్ మిసైల్స్. బాలిస్టిక్ అండ్ డ్రోన్ మిసైల్ 2 పెట్టుకోవచ్చు మనం డ్రోన్స్ కూడా. ఇది వీళ్ళు ఆల్మోస్ట్ 50,000-60,000 మిసైల్స్ తయారు చేసుకున్నారు ఇరాన్. హుహు. అంటే వాళ్ళకు టైం ఉండే చాలా మటుకు. ఫస్ట్ వాస్ 12 డే వార్ అని చెప్పి లాస్ట్ ఇయర్ జూన్‌లో జరిగిన ఒక యుద్ధం అవును. ఉంది ఇజ్రాయెల్‌తోని. దాంట్లోనే తెలిసిపోయింది వీళ్ళు ఇజ్రాయెల్‌లో కొట్టగలిగారు. వీళ్ళు టెల్ అవీవ్ మీద అటాక్ చేశారు. బెన్ గూరియన్ ఎయిర్‌పోర్ట్ మీద అటాక్ చేసిన అప్పుడే అర్థమైపోయింది వీళ్ళ మిసైల్ క్వాలిటీ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. హ్మ్. ముందున మిసైల్ లాగా ఎక్కడ కొడితే ఎక్కడ పడుతుంది అని. అది హమాస్‌కి ఇచ్చేసారు అదంతా. హ్మ్. హమాస్ వాడు కొడితే వాడి మీద వచ్చి పడ్డది 2, 3. హ్మ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు ఎక్కువ లాంచింగ్ కెపాసిటీ. వెదర్స్ లెబనాన్‌లో ఉన్న హెజ్బుల్లాకి మంచి ఆయుధాలు ఇచ్చారు. హ్మ్. టాప్ క్లాస్ ఇచ్చారు వీళ్ళు. సో, ఆ ఆయుధాలు వాళ్ళు బాగా వాడుకున్నారు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా. వాళ్ళ దగ్గర లాంచర్లు కూడా ఉండే. ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ వాళ్ళతోని పోరాటం చేస్తున్నారు సదర్న్ లెబనాన్‌లో. వాళ్ళ లీడర్‌షిప్ మొత్తం పోయింది. నస్రుల్లాని చంపేశారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా అక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. వాళ్ళ దగ్గర ఇంకా మిసైల్స్ ఉంది. అంటే ఎక్కడ దాచిపెట్టారో వాళ్ళు పాపులేషన్ అడ్మిట్‌లో ఏదో ఇంటి లోపలనో అని. హ్మ్. ఇవాళ పొద్దున కూడా ఒక ఇంటి మీద దాడి చేశారు. చాలామంది చనిపోయారు. సో, అక్కడున్న లోకల్స్ ఏమన్నారంటే ఇదంతా నార్మల్ పీపుల్ ఇక్కడున్న ఆర్మీ వాళ్ళు ఎవరు లేరంటే తర్వాత ఇజ్రాయెల్ ఏమంటే మా ఇంటెలిజెన్స్ చాలా క్లియర్‌గా చెప్పింది. దీంట్లో ఉండేదంతా వీళ్ళే. హ్మ్. హెజ్బుల్లా వాళ్ళే. దానికోసం వాళ్ళని కొట్టాము మేము. ఎనీవే అది డిస్ప్యూట్‌లు ఉంటుంది ఎప్పుడు. ఈ లేటెస్ట్‌గా డాన్సింగ్ మిస్సైల్ అని కూడా ఏదో ఆ! లాంచ్ చేశారు అది కదా! ఒక ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేశారు. హ్మ్. దాని రేంజ్ ఎంత ఐసీబీ ఉంటుంది సార్ అది? 2000 కిలోమీటర్లు. అంటే ఎక్కడ దాకా కొట్టొచ్చు వాళ్ళు? అమెరికా కూడా కొట్టొచ్చు కావాలంటే. ఆహ్, వాషింగ్టన్. సో, ఈవెన్ ఇజ్రాయెల్ కొట్టొచ్చు కానీ దాని హ్మ్. డిస్టెన్స్ బట్టి ఉంటది. దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చా అనేది. ఓహ్! ఓకే. కానీ మన దగ్గర అగ్ని సీరీస్ ఉంది చూడండి అట్లా. హ్మ్. ఎక్స్‌టెండబుల్ సీరీస్ ఉంటుంది. ఓకే. కానీ వాళ్ళు యాక్చువల్ ఫీల్డ్ ట్రయల్ చేశారు కానీ టెస్ట్. టెస్టింగ్ ఇది. హ్మ్.
దాన్ని యూజ్ చేయలేదు ఫీల్డ్ కండిషన్స్లో, యాక్చువల్ వార్ కండిషన్స్లో యూజ్ చేయలేదు. సో ఈ 2 కారణాలతోనే వీళ్ళు వెళ్ళారు. సో బ్యాలిస్టిక్ మిసైల్ అండ్ డ్రోన్ టెక్నాలజీని మీరు ఆపేసేయండి, మీరు ఇంకా డెవలప్ చేయకూడదు. కానీ ఇరాన్ అన్నారు అది మా బేసిక్ ప్రొటెక్షన్, మా మీద ఎవరైనా దాడి చేస్తే వాడి మీద వేయాలి కదా, దానికోసం మేము పెట్టుకుంటాం అన్నారు. అమెరికా ఏమంటున్నారు అది కాదు, మీరు దాన్ని ప్రయోగించే మొత్తం ఇజ్రాయెల్ మీద చేస్తున్నారు. ఈసారి వాళ్ళు ఏం చూపించారంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఏంటి మేము పక్కన వాళ్ళు కూడా ఇస్తాం పక్కన వాళ్ళు కూడా పడేస్తారు, వాళ్ళ మీద కూడా తీసుకెళ్ళి సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, కువైత్, ఒమాన్, ఖత్తర్, ప్రతి నేషన్ ఆ జీసీసీ ఏరియా, యుఏఈ కూడా సేమ్ అందరి మీద వేసారు తీసుకెళ్ళి. మనం ఏం చూస్తున్నాం అంటే చాలా స్పెసిఫిక్గా ఇరాన్ వాళ్ళ మీద ఏదైనా స్పెసిఫిక్ ఏరియాలో దాడి చేస్తే వాళ్ళు అదే దాడి వాళ్ళ మీద చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తెహరాన్లో ఉన్న కొన్ని ఎయిర్పోర్ట్ అంతా ధ్వంసం చేశారు వీళ్ళు, మిగతా ఏరియాస్లో ఉన్న ఎయిర్పోర్ట్ ధ్వంసం చేశారు. వీళ్ళు ఏం చేశారు, దుబాయ్ మీద కొట్టారు. దుబాయ్లో ఎక్కడ కొట్టారు, ఎయిర్పోర్ట్ మీద కొట్టారు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు కొట్టారు. ముందు ఫస్ట్ కొడితే ఎయిర్పోర్ట్ మీద కొట్టారు. ఎందుకంటే దుబాయ్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ దుబాయ్ది ఏంటంటే వాళ్ళు టూరిస్ట్ డెస్టినేషన్, లక్షలాది మంది టూరిస్టులు వస్తారు. అక్కడ అన్ని హోటల్ ఫుల్ ఉంటుంది, ఎప్పుడు ఇటు రూమ్ దొరకడం చాలా కష్టం. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వచ్చి వాళ్ళ యూనిట్స్ అక్కడ పెట్టుకున్నారు, మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, హెచ్ఎస్బిసి లాంటి బ్యాంక్స్ కానీ, చాలా మట్టి ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే ఒకటి ట్యాక్స్ లేదు, సో కార్పొరేట్ ట్యాక్స్ ఇస్ 0, ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ ఆల్సో 0. దాని పెద్ద ఒక అట్రాక్షన్. కానీ దుబాయ్ ఈజ్ అ వెరీ ఎక్స్పెన్సివ్ డెస్టినేషన్. సో మీకు కాంపెన్సేట్ అయిపోతుంది అట్లనే. సో మీరు ఒక ఇల్లు తీసుకోవాలంటే లేకుంటే అపార్ట్మెంట్ తీసుకుంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, లక్షలు ఉంటుంది. ఇప్పుడు ఇది యుద్ధం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత తిరిగి అదే సిచ్యువేషన్కి వెళ్తారు, దాంట్లో డౌట్ లేదు. వాళ్ళతో డబ్బులు ఉన్నాయి కదా, సో ఎక్కువ టైం పట్టదు వాళ్ళకి. డబ్బు లేనోడు ఏడుస్తాడు, నేను మళ్ళీ బిల్డింగ్లన్నీ ఎట్లా కట్టాలి, నేను ఈ కాన్ఫిడెన్స్ ఎట్లా తీసుకురావాలి, టూరిజంని ఎట్లా తీసుకురావాలి. ఆడేం చేస్తాడు, ఎయిర్ ఫేర్ రెడ్యూస్ చేస్తాడు. ఎమిరేట్స్లో ఉన్న ఎయిర్ ఫేర్స్ ఉంది కదా సార్, వాళ్ళ ఎయిర్లైన్ అది, ఎమిరేట్స్ ఎయిర్ ఫేర్ రెడ్యూస్ చేస్తారు. ఓకే, హాఫ్ ద డిస్కౌంట్ ఇస్తున్నాం, మీరు రండి దుబాయ్కి రండి. రోలర్ మొత్తం హోటల్స్లో తిరుగుతున్నాడంట, అంత ఫ్రీ అంటారు. అదే, సో దట్ ఇస్ వాట్ వాళ్ళ దే వెరీ అగ్రెసివ్ వాళ్ళు, మనం మెచ్చుకోవాలి దాంట్లో. ఇప్పుడున్న దాంట్లో దాని ప్రకారం పవన్ గారు మెయిన్గా ఇరాన్ ఇప్పుడు దాడి చేసి లాస్ట్లో వచ్చినప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్కి వచ్చేసాం. మనం దీనికన్నా ముందు కూడా స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ గురించి డిస్కస్ చేసాం, కానీ మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఇవాళ మళ్ళీ బయటకు వచ్చింది. అది మనం ఒకసారి దాన్ని డిస్కస్ చేద్దాం. ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి ఇక్కడ పరిస్థితి, గంటకు మారిపోతుంది. సో కర్గ్ ఐలాండ్, మీరు దీనికన్నా ముందు కూడా మనం డిస్కస్ చేసాం. కర్గ్ ఐలాండ్ ఇట్ ఇస్ అ ఐలాండ్, ఒక 50 కిలోమీటర్ దూరం ఉంది ఇరాన్ నుంచి, కనెక్టెడ్ టు ఇరాన్, బట్ పైప్ లైన్స్తో, రోడ్ బ్రిడ్జెస్తో అంతా. వీళ్ళు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి వీళ్ళు ఆ బ్రిడ్జ్ నుంచి అక్కడి నుంచి 50 కిలోమీటర్లు ఉన్న దాన్ని కనెక్ట్ చేశారు వీళ్ళు. వీళ్ళ ఆయిల్ అంతా ఎక్కడ ఆయిల్ ఉన్నా కానీ ఇరాన్లో తవ్విన తర్వాత అక్కడ నుంచి డ్రిల్ చేసి బయటికి తీసిన తర్వాత దాని పైప్ లైన్స్ ద్వారా కర్గ్ ఐలాండ్కి పంపిస్తారు. ఒక స్టాక్ పాయింట్ లాంటిది అది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అక్కడ పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి, నింపుకుంటారు. దానికి 30 మిలియన్ బ్యారెల్స్ నింపుకోవచ్చు. 30 మిలియన్ బ్యారెల్స్ అట్ వన్ టైమ్, ఇది హోల్డింగ్ కెపాసిటీ. 3 కోట్ల బ్యారెల్స్. తో దాంట్లో ఎవ్రీ డే ఒక 10 షిప్లు వచ్చి 10 షిప్పుల దాకా లోడ్ చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అది సముద్రంలో ఉన్న డెప్త్ తక్కువ అయిపోతుంది, షాలో అయిపోతుంది. సో పెద్ద పెద్ద ఈ లార్జ్ కార్గో వెసల్స్ కానీ, లార్జ్ పెట్రోలియం ట్యాంకర్స్ కానీ దగ్గరికి వెళ్ళలేదు, స్టక్ అయిపోతారు వాళ్ళు. సో ఈ కార్గ్ ఐలాండ్ అనే ప్లేస్లో డెప్త్ ఇస్ వెరీ గుడ్. సో దానికోసం ఇది యాక్చువల్లీ కట్టింది బ్రిటిష్ వాళ్ళు. ఓకే, ఐ థింక్ అమోకో అనే ఏదో కంపెనీ ఉంది వాళ్ళది. ఇది ఐ థింక్ నౌ షెవ్రాన్ ఎవరో టేక్ ఓవర్ చేసుకున్నారు దాన్ని, యూఎస్లో టేక్ ఓవర్ చేసుకున్నారు. యూఎస్లో కానీ వాళ్ళ బ్రాండ్ అమోకో అనే వాడుతున్నారు. ఓకే, సో ఇట్లాంటి అసలు బీపీఎస్ టేకన్ ఓవర్, అమెరికన్ బ్రాండ్ అమోకో, వాళ్ళు కట్టారు ఇది, ఈ కర్గ్ ఐలాండ్. ఆలోచించండి, 60s ఎక్కడ కట్టారు వాళ్ళు. దాని తర్వాత ఇరాన్ దాన్ని నేషనలైజ్ చేసేసారు 1979 తర్వాత. సో దానికి ఇప్పుడు ఇరాన్ నడిపిస్తున్నారు బాగా. ఇరాన్ది నర్స్ సెంటర్ అది. ఇప్పుడు లాస్ట్ ఒక 6 నెలల్లో ఇండియా వాజ్ ద లాస్ట్ నేషన్, మనమే లాస్ట్ నేషన్ ఇది కొన్ని మనం ఆయిల్ తీసుకెళ్ళేటోళ్ళం. దాని తర్వాత మన మీద కూడా శాంక్షన్ పెడతా అన్నప్పుడు మనం జరిగిపోయాం పక్కనికి. ఓన్లీ నేషన్ డైలీ 5 ట్యాంకర్లు తీసుకెళ్తుంది చైనా వాళ్ళ కోసం యూజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు మార్కెట్లో కూడా. ఎందుకంటే చాలా చీప్ రేట్లు ఇస్తారు. మన రష్యన్స్ మనకి ఎట్లా ఇచ్చారు, $40, ఇంటర్నేషనల్ రేట్ $60 ఉన్నప్పుడు మనకు 40 ఇచ్చారు ఇది వరకు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు ఎవరు కొనడానికి రెడీగా లేరు మార్కెట్లో.
సో ఇప్పుడు కూడా మనం అనుకుంటాం ఇది ఏంటి, ఇది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎప్పుడు పెడతారు, వీళ్ళు రష్యన్ మన మీద ఎక్కువ రేట్ చేస్తారు, ఇది చేయరు వాళ్ళు. దే వాంట్ ఇంక్రీజ్ ద రేట్. దానికి కారణాలు ఉన్నాయి. బికాస్ డెఫినిషన్ ఇస్ వెరీ క్లియర్. రష్యా నుంచి ఫ్రెష్గా తవ్వి తీసుకెళ్ళి అంటే డ్రిల్ చేసి తీసుకెళ్ళే ఆయిల్ కాదు ఇది. హై సీస్ మీద ఉన్న ఆయిల్ షిప్లో పడి ఉంటుంది, ట్యాంకర్లు, పెద్ద పెద్ద ట్యాంకర్లు ఉంటాయి. అది సీలో తిరుగుతూనే ఉంటుంది, లేకుంటే ఒక ప్లేస్లో యాంకర్ వేసి కూర్చుంటారు వాళ్ళు. బేసిక్లీ అక్కడున్న షిప్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి ఫ్లాగ్ ఉంటుంది, ఫ్లాగ్ వేసుకోరు వాళ్ళు. ఒక ఫ్లాగ్ లేకుండా సముద్రం నడిమిట్లో కూర్చొని ఉంటారు వీళ్ళు. ఈ పరిస్థితుల్లోనే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్యాంకర్ని బ్లాక్లో అమ్ముకుంటారు ఆయిల్. ఓకే, టెక్నికలీ మన లాంగ్వేజ్లో చెప్పాలంటే బ్లాక్లో అమ్ముకుంటారు. దో నంబర్ దందా ఏంటంటే అక్కడ వచ్చి అడుగుతారు, ఎంత ఉందో బాబు ఇది రష్యన్ ఆయిలా, నువ్వు అమ్మలేవు కదా మార్కెట్లో, దానికోసం ఇక్కడ ఉన్నావు, ఏం కావాలి చెప్పండి అంటే ఎందుకు అమ్ముతావు అని అడుగుతాడు. నేను $60 అంటాడు. లేదు నేను 40 ఇస్తా అంటాడు. ఈ 50 ఏంటి సార్ అంటాడు. టమాటో ఎట్లా బార్గెన్ చేస్తే అట్లా బార్గెన్ చేస్తాడు. లాస్ట్లో బార్గెన్ చేసి వీడు ఫ్లాగ్ ఎక్కిచ్చేస్తాడు, ఏదో ఒక ఎక్కిచ్చేసి ఎక్కడికి అని చెప్పండి, ఓకే మనం జిబూటి ఆఫ్రికాకి వెళ్ళాలని వెళ్ళిపోతారు అక్కడికి. దీన్ని పట్టుకోవడానికి యూరోపియన్ యూనియన్ ఒక పెద్ద టాస్క్ ఫోర్స్ని పెట్టారు. దీన్ని షాడో షిప్స్ అంటారు, గోస్ట్ షిప్స్ అని అంటారు. ఓకే, అంటే రాత్రిపూట ఇంకా అనిపించదు మీకు, లైట్లు ఉండవు, ఏముండవు, సడన్లీ చూస్తే సముద్రం నడిమిట్లో ఉంది ఇది. అట్లా గోస్ట్ షిప్స్. ఇది బిజినెస్ నడుస్తుండే. అయితే చైనా కూడా ఇప్పుడు అదే మొదలు పెట్టారు. చైనా డైలీ ఒక 5 షిప్పులు తీసుకెళ్ళిపోతారు అక్కడి నుంచి. డైలీ లోడింగ్ కెపాసిటీ కర్గ్ ఐలాండ్లో ఇస్ అరౌండ్ 1.9 మిలియన్ బ్యారెల్స్ పర్ డే. 2 మిలియన్ పెట్టుకోండి, మనం చెప్పింది 30 మిలియన్ వాళ్ళ కెపాసిటీ ఉంది, హోల్డింగ్ కెపాసిటీ. దాని నుంచి 2 మిలియన్ పర్ డే తీసుకెళ్ళొచ్చు, అంటే 20 లక్షలు డైలీ చైనా తీసుకెళ్తున్నారు. కానీ యుద్ధం మొదలైనప్పటి నుంచి చైనా షిప్లు అయితే వెళ్తుంది ప్రాబ్లం లేకుండా, చైనాకి ఏ ప్రాబ్లం లేదు. అదే టైంలో సౌదీ అరేబియా కానీ మిగతా దేశాలు ఆ ఏరియాలో ఉన్న ఇంక్లూడింగ్ యుఏఈ వాళ్ళ వైపు నుంచి ఏం వెళ్ళట్లేదు. మొత్తం మనకు తెలిసిన స్టోరీ తెలుసు మనకి ఇదేం జరిగింది అనేది. వీళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు ఇరాన్. అది అమెరికన్ కార్గో ఉండొచ్చు, లేకుంటే ఇజ్రాయేలీ ఉండొచ్చు, లేకుంటే ఇద్దరికి లేకుండా కనెక్షన్ ఏదైనా మూడో దేశం కూడా ఉండొచ్చు. వాళ్ళకి తెలిసిపోతుంది, ఆ పేరు వినంగానే వాళ్ళు గూగుల్ కొడితే వాళ్ళకి వచ్చేస్తుంది. మర్చెంట్ షిప్పింగ్లో డీటెయిల్స్ అంతా ఉంటుంది, ఈయన ఓనర్ ఎవరు, ఎక్కడి నుంచి, అదని వెబ్సైట్లో కొట్టినా కూడా వచ్చేసి వాళ్ళు కొట్టుతారు. అప్పుడు వాళ్ళు తెలిసిపోయింది అనుకోండి, ఓకే దిస్ ఇస్ యుఎస్ రిజిస్టర్డ్ అని. యుఎస్ ఓనర్ ఉన్నాడు కానీ రిజిస్టర్ చేసింది లైబీరియాలో, వీని కొట్టు, చిన్న హ్యాండిల్ మిసైల్ పెట్టి కొట్టేస్తారు, డ్యామేజ్ చాలా ఉంటుంది. అది భయం అమెరికాకి. ఇప్పుడు అమెరికా ఏమన్నారంటే ఈ ఆయిల్ జరగట్లేదు, సో ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోయింది మార్కెట్లో. ఎందుకంటే లోకంకి వెళ్ళాలికి వరల్డ్ కెపాసిటీది 20% ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటకు వస్తుంది. నాట్ జస్ట్ క్రూడ్ ఆయిల్, గ్యాస్ అండ్ ఫర్టిలైజర్. 40% వరల్డ్ ఫర్టిలైజర్ అదే రూట్ నుంచి వస్తుంది, ప్లాంట్స్ నుంచి, గల్ఫ్లో ఉన్న ప్లాంట్స్ 40%. సో ఈవెన్ యూఎస్కి వెళ్ళే కొంచెం ఫర్టిలైజర్ ఇక్కడ నుంచి వస్తుంది. కొంచెం రౌండ్ అబౌట్ రూట్ తీసుకోవాలి, కానీ ఎక్కడి నుంచి వస్తుంది. వీళ్ళకి వీళ్ళ దగ్గర ఫీడ్ ఉంది కదా, వీళ్ళు తయారు చేసుకుంటారు ఈజీగా, వీళ్ళకి ప్రాబ్లం లేదు. రైతులకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది రాకపోతే, టైంకి కరెక్ట్. ఇప్పుడు ఇది ఓపెన్ పెట్టాలని చాలా మటుకు యూఎస్ డిసైడ్ చేసుకున్నారు, ఎందుకంటే లేకుంటే ఈ ప్రైసెస్ దిగదు. ఇప్పుడు దాకా 100 దగ్గర తిరుగుతుంది పెట్రోల్, నాకు ఇవ్వాలంతా తెలియదు ఆయిల్, కానీ ఇట్ ఈస్ రోమింగ్ అరౌండ్ 100 ఓన్లీ. అక్కడి చుట్టూ తిరుగుతుంది. $100 per barrel, $100 per barrel. అది 90 దాకానో, లేకుంటే 80, లేకుంటే 70 తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. యూఎస్ ఇప్పుడు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే మనం కర్గ్ ఐలాండ్ పట్టుకుందాం. మొన్న దాన్ని బాంబ్ చేశారు, మీకు గుర్తుంటుంది. ఓన్లీ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక రన్వే ఉండే నేవల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదో దాన్ని కొట్టే, మేము ఆయిల్ ఫెసిలిటీస్ని ముట్టలేదు అని చెప్పి ట్రంప్ చెప్పారు క్లియర్గా. అంటే అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ స్ట్రాటజీ ఏంటనేది. ఒకసారి మీరు ఆయిల్ ఫెసిలిటీస్ని కొట్టారనుకోండి, ఇప్పుడున్న $100 పర్ బ్యారెల్ ఉన్నది 200 అయిపోతుంది. అయితే వీడు కూడా బెదిరించాడు, వార్నింగ్ ఇచ్చాడు కదా, మమ్మల్ని కొడితే మేము మిడిల్ ఈస్ట్లో మొత్తం అందరినీ అదే చేశారు కదా. దానికోసం ఇవాళ దాకా వాళ్ళు ఆ ట్యాంకర్ ఆ ఫెసిలిటీస్ని ముట్టలేదు. దాని చుట్టుపక్కల ఉన్న డిఫెన్స్ యూనిట్స్ కొన్ని కొడితే హార్మూజ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అదండి. అదే కదా, అక్కడే ఉంది, అక్కడి నుంచి వస్తుంది కదా, అదే రూట్ నుంచి వస్తుంది హార్మోస్కి. ఓకే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం చేస్తారంటే యూఎస్ ప్రపోజ్ వాళ్ళు కొన్ని మెరైన్స్ తీసుకొస్తున్నారు యూఎస్ నుంచి, సోల్జర్స్ వాళ్ళు. దాంట్లో కొంతమందిని తీసుకెళ్ళి కర్గ్ ఐలాండ్ మీద కూర్చోబెడతారు పోలీస్ వన్ లాగా. ఓకే, రష్యన్ చైనీస్ వాడు వచ్చిండా, మీకు బైసి రాణిస్తాడు. అదే ప్రశ్న ఇప్పుడు. సో అది ఉందిలే, యూఎస్ కావాలంటే ఏదైనా చేసుకోవచ్చు.
సురేష్ గారు ఇప్పుడు మిత్ర దేశాలని యుద్ధ నౌకలు పంపించమని ట్రంప్ చెబుతున్నాడు. అయితే పెద్ద పెద్ద దేశాలు కూడా సిద్ధంగా లేవు. అంటే ట్రంప్ డిప్లొమసీ ఫెయిల్ అయిందనుకోవాలా? లేకపోతే ఇరాన్‌ని చూసి వాళ్ళు భయపడుతున్నారా పెద్ద పెద్ద దేశాలు? భయపడుతున్నారు హ్మ్. అంతే. ఎందుకంటే ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు పోతాడు. హ్మ్. ఇరాన్ మళ్ళీ వీళ్ళ మీద దాడి చేస్తారు. నిన్న ఇటాలియన్ కువైత్‌లో ఉన్న ఒక ఇటాలియన్ బేస్ మీద దాడి చేసింది. నాకు తెలీదు ఇవాళ దాకా. నేను అనుకున్నాను యూఎస్ బేస్ ఒకటే ఉందనుకున్నాను. ఇటాలియన్స్ కూడా బేస్ ఉందంట అక్కడ. హ్మ్. ఆలోచించండి. అంటే బహుశా నేటో బేస్ ఉండొచ్చు అది. హ్మ్. ఒక ఇటాలియన్ సోల్జర్ ఎక్కడో ఇంజర్ అయ్యారు నిన్న. హ్మ్. సో మనం ఏం చూస్తున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటకి ఇప్పుడు వీళ్ళు ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ కంట్రోల్ చేయాలంటే హ్మ్. ఒకటి అమెరికా వాళ్ళ నేవల్ షిప్స్‌ని కిలోమీటర్ దూరంలో పెట్టాల్సి వస్తుంది. విచ్ ఈస్ హ్మ్. ఇంపాసిబుల్. ఆర్ ఖర్గ్ ఐలాండ్ టేక్ ఓవర్ చేసి ఇరాన్‌కి ఒక మెసేజ్ పంపియాలి. బాబు నీ ఐలాండ్ మా దగ్గర ఉంది. నీకు 10 పైసలు నీకు డబ్బులు రావు. బికాజ్ చైనా వాడిని కూడా మేము దగ్గర రానియ్యము. చైనా వాడిని అక్కడి నుంచి పంపించేస్తాం. అవును. గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి పంపించేస్తాం మేము. సో మీకు ఆదాయం లేదు. ఉన్న ఆదాయం అదొక్కటే ఉండే. హ్మ్. ఓకే. నౌ యూ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. మీరు మా దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న 4000 షిప్‌లు బయట కింద అంతా తిరుగుతున్నారు. వాళ్ళందరినీ క్లియర్ చేసేయాలి. హ్మ్. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని కంప్లీట్‌గా ఓపెన్ పెట్టుకోవాలి. ఇన్‌ఫాక్ట్ ఇరానియన్ ఫారెన్ మినిస్టర్ చెప్పాడు ఇవాళ. ఓ ఇంటర్వ్యూలో చెప్పారాయన. మేమెక్కడ బంద్ చేసాం? మేము బంద్ చేయలేదే. ఓపెనే ఉంది అది. సరే అమెరికా షిప్పుల్ని, ఇజ్రాయలీ షిప్స్‌ని ఆపుతున్నాం అంతే. కానీ ఇట్ ఈస్ ఓపెన్ అన్నారు. సో టెక్నికల్లీ హి ఈస్ కరెక్ట్. హ్మ్. టెక్నికల్లీ అని చెప్పింది తప్పు కాదు. కానీ జరుగుతుంది ఇది. సో ఇప్పుడు ఖర్గ్ ఐలాండ్‌ని టేక్ ఓవర్ చేసుకోరనుకోండి హైపోథెటికల్లీ. ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్? స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్‌ని కంట్రోల్ చేయాలి. ఇరాన్ ఏమైనా గ్యారంటీ ఇస్తుందా? గ్యారంటీ ఇవ్వదు. మీరు ఖర్గ్ ఐలాండ్ పట్టుకున్నారని చెప్పి ఇరానీ షిప్పులను పోనిస్తారా? అది కూడా చేయనియరు. అట్ ద సేమ్ టైమ్ ఇరాన్ వాళ్ళ ఫెసిలిటీస్ మీద ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేయడానికి రెడీగా లేరు. అంటే వాళ్ళు అమెరికన్స్ మీద దాడి చేయడానికి. ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది ఎట్లయినా. హ్మ్. వాళ్ళ ఇన్‌ఫ్రాస్ట్రక్చరే డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ ఇదంతా యుద్ధం అంతా అయిపోయినా మళ్ళీ కట్టాలంటే ఇంకా 5, 10 సంవత్సరాలు పడుతుంది. ఆ ట్యాంకులన్నీ కట్టాలంటే. అవును. స్టోరేజ్ ట్యాంక్స్. ఇది ప్రాబ్లమ్. ఇరాన్ కూడా ఒక క్యాచ్ 22 సిట్యుయేషన్‌లో వస్తారు. కానీ లాస్ట్ డెస్పరేట్ మూవ్‌కి వస్తే వాళ్ళు చేస్తారు. అదే పని చేస్తారు వాళ్ళు. పోతే పోయింది ఖర్గ్ ఐలాండ్ అని చెప్పి. హ్మ్. కొడతారు. వాళ్ళ వాళ్ళ దాని మీద వాళ్ళు కొడతారు వీళ్ళు. హ్మ్. దాంతోపాటు అక్కడ ఉన్న యూఎస్ సోల్జర్స్ అందరూ పారిపోతారు న్యాచురల్లీ. కానీ యూఎస్ వాళ్ళ ఫుల్ నేవల్ ఆర్మాడా కానీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కానీ అన్నీ వాడుకుంటారు. వాళ్ళ ఇంటెలిజెన్స్ వాడుకుంటారు. సో వాళ్ళు డెఫినెట్‌గా ఖర్గ్ ఐలాండ్ వాళ్ళకున్న ఒక్కటే సొల్యూషన్ అది ఇప్పుడు. ఇంకే సొల్యూషన్ లేదు. హ్మ్. యుద్ధం ఆపాలంటే అదొకటే. ఖర్గ్ ఐలాండ్ వెళ్ళి పట్టుకొని అక్కడ ఇరాన్ ఆయిల్ సప్లైస్‌ని మొత్తం ఆపేసేయండి కథ. గొంతు నొక్కేసేయండి. హ్మ్. దాన్ని ఇరాన్ దగ్గర చెప్పాలి. మీకు కావాలన్నా మీరు విత్‌డ్రా చేసుకోండి. మీరు ఇది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ పెట్టండి. అప్పుడు దాకా మేము ఖర్గ్ ఐలాండ్ మమ్మల్ని మీ చేతికి ఇవ్వము. హ్మ్. చైనా కాదు ఎవడు కొనుక్కోలేడు. మీ ఆయిల్ ఎవ్వరు తీసుకెళ్ళలేడు. దీంట్లో యూఎస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కూడా ఉంది పవన్ గారు. ఏంటది? ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు డాలర్‌లో మాట్లాడతారు. హ్మ్. పర్ డాలర్ $100 పర్ బ్యారెల్. కరెన్సీ అంటే డాలరే కదా అదే. ఇంకంతా. హ్మ్. సో ఇప్పుడు ఏం జరిగిందంటే చైనా వాడు డాలర్‌లో పేమెంట్ చేయట్లేదు హ్మ్. ఇరాన్‌కి. వాడు ఇంకేదో కరెన్సీలో చేస్తున్నాడు. హ్మ్. ఇరాన్ పేమెంట్ ఇస్తున్నాడు. కానీ మనకు తెలియదు. ఎందుకంటే స్విఫ్ట్ సిస్టమ్‌లో లేరు ఇరాన్. దాని నుంచి లేకపోతే ఏ బయటపడేశారు. వెపన్స్ పంపించేస్తాడు. ఆ? వెపన్స్ ఏవో పంపించేస్తాడు. ఏదని చేస్తాడు. ఆ! బార్టర్ సిస్టమ్ ఉండొచ్చు. హ్మ్. అదే టైంలో సౌదీ అరేబియా గానీ, ఖత్తర్ గానీ, యూఏఈ గానీ, బహ్రెయిన్ గానీ వీళ్ళందరూ ఆయిల్ ఇప్పుడు అమ్ముతున్న ఆయిల్ అంతా డాలర్ బేసిస్‌లో. అవును. ఇప్పుడు వీళ్ళ బిజినెస్ బంద్ అయిందనుకోండి. మొత్తం క్లోజ్ అయిపోయింది. ఒక్క బ్యారెల్ కూడా వెళ్ళట్లేదు బయటికంటే ఎవరికి నష్టం? హ్మ్. ఒకటే ఆ దేశాలకి నష్టం. అవును. కరెక్ట్. అమెరికా కూడా ఉంది కదా! డాలర్ పోయింది మొత్తం. వాడికి దెబ్బే. ఎవ్వడు డాలర్ పట్టుకుంటలేడు ఇప్పుడు. నాకు డాలర్ కావాలంటే నేను డాలర్ ఇస్తా అంటాడు అమెరికా. నేను ఎన్ని కావాలి నీకు? 20 మిలియన్ కావాలి. నేను ప్రింట్ చేసి ఇస్తా రేపు పొద్దున అంటాడు. హ్మ్. ఇప్పటికే డాలర్ వీక్ అవుతుందని అదే కూడా అంటున్నారు కదా! ప్రింటింగ్. వాళ్ళు ఇప్పుడు హ్మ్. బంగారం పెట్టట్లేదు దానికి. హ్మ్. విలువ బంగారం పెట్టాలని పాత రూల్ ఉంది. అది పెట్టట్లేదు. ఎందుకంటే పడిపోతుంది ప్రింటింగ్ రేటు. చేస్తున్నారు. హ్మ్. నీకు 100 మిలియన్ కావాలన్నా నో ప్రాబ్లమ్. ఎల్లుండి దాకా ప్రింట్ అయ్యి వచ్చేస్తది. నువ్వు పని చేసుకో. ఇన్‌ఫ్లేషన్. సో యాహ్! బేసిక్‌లీ అమెరికన్ చెప్పినట్టు అమెరికన్ డాలర్‌ని ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇట్ షుడ్ బి ద ఓన్లీ ట్రేడబుల్ థింగ్. హ్మ్. మనం బ్రిక్స్‌కి వచ్చినప్పుడు బ్రిక్స్‌లో ఒకసారి ఒక చిన్న సజెషన్ ఒకటొచ్చింది. బ్రిక్స్ కరెన్సీ స్టార్ట్ చేద్దాం యూరో లాగా. హ్మ్. యూరోపియన్ దేశాలన్నీ కలిసి స్టార్ట్ చేశారు కదా! అవును. మనం బ్రిక్స్‌లో కూడా అట్లే స్టార్ట్ చేయాలి. అప్పుడు ట్రంప్ ఇమ్మీడియేట్‌లీ లేసి ఆయన కూర్చొని చెప్పాడు. ఎప్పుడైనా చేస్తే వాడి సంగతి నేను చూసుకుంటా. హ్మ్. ఆ దేశంనే నేను ధ్వంసం చేసేస్తా. మీ మీ కరెన్సీ పెడితే. కరెన్సీ అంటే యూఎస్ డాలరే ఉండాలి. అది. హ్మ్.
చాలా దేశాలు యూఎస్ డాలర్ నుంచి మారిపోతున్నారు. ఇప్పుడు ఈ సంగతిలో కూడా ఇప్పుడు కూడా ఈ మొత్తం ఆయిల్ ఫ్లో ఆగిపోయిందనుకోండి, దెన్ దే విల్ బీ ఇన్ అ మెస్ బికాజ్ డాలర్ మూవ్‌మెంట్ లేదు. అవును. సో రెండో అన్‌ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్ అది. ఒకటి ఆయిల్ మూవ్‌మెంట్ లేదు, హ్మ్. బిజినెస్ లేదు. సౌదీ అరేబియా బతకాలన్నా, యూఏఈ బతకాలన్నా, కువైత్ వీళ్ళ లైఫ్ స్టైల్ అంతా చాలా ఎక్స్‌పెన్సివ్ లైఫ్ స్టైల్. హ్మ్. డబ్బులే లేవు. సరే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ ఉంటుంది. వాళ్ళు ఇప్పటిదాకా సంపాదించుకున్న డబ్బులు అన్నీ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది లేదని చెప్పట్లేదు. పెట్టుబడి పెట్టారు వాళ్ళు యూఎస్‌లో పెట్టారు, యూరోప్‌లో పెట్టారు, పెద్ద పెద్ద కంపెనీలో పెట్టారు. అన్నీ చేశారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రజలు, అక్కడున్న ఇమిగ్రేట్ చేసి వచ్చిన వాళ్ళు చాలామంది, అక్కడున్న ఇమిగ్రెంట్స్ వాళ్ళు మన దేశం నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన తిండి కూడా ఇప్పుడు దొరకట్లేదు అంటున్నారు. ఫుడ్ కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే పెద్ద పెద్ద షిప్పింగ్ కంటైనర్స్ వన్ వే ట్రాఫిక్ కాదు ఇది. లోపల కూడా వెళ్తుంది. హ్మ్. ఫుడ్ కానీ, రైస్ కానీ, వీట్ కానీ, మిగతా అన్ని సరుకులు తీసుకొని వెళ్తుంది. అది బంద్ అయిపోయింది. అవును. అక్కడ కూడా ఇష్యూ ఉంది హ్మ్. పవన్ గారు. హ్మ్. సో ఇప్పుడు చేసేదానికి మీరు పెట్టారనుకోండి, నేను పిలిపించారు ఆయన, అందరు రావాలి, మీరు అందరు సహకరించాలి, ఎస్పెషల్లీ నేటో దేశాలు. అండ్ దెన్ ఆల్సో సౌత్ కొరియా, జపాన్ వీళ్ళందరినీ పిలిపించుకున్నారు. ఆస్ట్రేలియాతో నో చెప్పేశారు. ఓకే, ఫ్రాన్స్ కూడా నో చెప్పేశారు. జపాన్ మేము చూస్తాము, కొరియా కూడా మేము చూస్తాము. దానికి కారణాలు ఉన్నాయి. జపాన్ అండ్ కొరియాకి ఆర్మీ లేదు. ఉందంటే ఉంది, కానీ పెద్ద ఆర్మీ కాదు. జపాన్ని సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్యాన్ చేశారు ఆర్మీ పెట్టుకోవడంలో. ఎందుకంటే వాళ్ళు సెకండ్ వరల్డ్ వార్లో ఆడుకున్నారు వాళ్ళు ఆర్మీతో. అవును. ఇంకా ముందుకెళ్తూ ఆర్మీ ఉండకూడదు. మీరు ఒక హిందీలో చెప్తా చూడండి, నామకే వాస్తే ఒక ఆర్మీ పెట్టుకోండి. హ్మ్. కానీ మిమ్మల్ని ఎవరైనా ఆక్రమించారనుకోండి మీ మీద, మేము వచ్చి ఆడుకుంటాం. హ్మ్. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెక్యూరిటీ అని అమెరికా ఒప్పందం చేశారు. సేమ్ విత్ సౌత్ కొరియా. వాళ్ళు మ్యాక్సిమం అటాక్ చేయవాళ్ళు నార్త్ కొరియా వాడు. నార్త్ కొరియా వాడు వచ్చి ఏమైనా చేస్తే మేమున్నాం, నువ్వు అంత పెద్ద ఆర్మీ పెట్టుకోకర్లేదు, డోంట్ వేస్ట్ యువర్ మనీ. ఓకే, ఈ రెండు దేశాలు ఆల్రెడీ వచ్చేసారు. మీరు చూస్తుంటారు, ఫస్ట్ ఒప్పందం చేసిన ఈ ట్రీటీ ఒప్పందంలో హ్మ్. టారిఫ్ మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ సైన్ చేసే రెండు దేశాలు ఇదొకటి, వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళిద్దరికి భయం, అమెరికా లేకుంటే మేము ఏం లేము రేపు, హ్మ్. నార్త్ కొరియా వాడు వచ్చి టేక్ ఓవర్ చేసుకుంటాడు మమ్మల్ని. సో దానికోసం ఉంటారనమాట. సో వీరిద్దరు బహుశా రావచ్చు. కానీ డేంజర్ ఏంటంటే పవన్ గారు, వీళ్ళ మీద కూడా దాడి జరగవచ్చు. హుహు. ఇరాన్ చేయొచ్చు కదా. వీళ్ళేమంటారు, మొత్తం కోస్టల్ ఏరియా మేము బాంబ్ చేసిస్తాం. ఓకే, ఎవడో ఒక బోట్లో కూర్చొని, స్పీడ్ బోట్లో కూర్చొని, అది ఫిషింగ్ బోట్ లాగా ఉంది చూడడానికి, వాడు ఫిషింగ్ చేసుకుంటూ కూర్చొని ఒక మిసైల్ కొడతాడు, హ్మ్. అంతే, అయిపోయింది, షిప్ పోయింది మొత్తం. అంటే సురేష్ గారు ఇప్పుడు సౌదీ కావచ్చు, లేకపోతే ఖతార్ కావచ్చు, యూఏఈ కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు ఒకటి మాట్లాడుతున్నాయి, రహస్యంగా ఇంకోటి ఏదో చేస్తున్నట్టు కనిపిస్తుంది. కరెక్ట్. అంటే వీళ్ళు యూఎస్‌కి అండగా ఉన్నారా? లేకపోతే వాళ్ళ సర్వైవల్ కోసం ఇరాన్ తోటి కొద్దిగా జాగ్రత్తగా ఉంటున్నారా? రెండు వైపుల నుంచి హ్మ్. యూఎస్ని హ్యాపీగా పెట్టుకోవాలి, ఇరాన్ని కూడా హ్యాపీగా పెట్టుకోవాలి. హ్మ్. ఇది చాలా టఫ్ ఇది. ఆ? ఎందుకంటే యూఎస్ని హ్యాపీ పెట్టుకోవడం అంటే ఏంటి, యూఎస్లో పెట్టుబడి పెట్టడము, హ్మ్. యూఎస్ దగ్గర నుంచి ఆయుధాలు కొనడము, యూఎస్కి మీ మార్కెట్ యాక్సెస్ ఇవ్వడము, ఇదన్నీ వాళ్ళ దాంట్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు అదర్ వే అరౌండ్ అవును. ఏమిస్తున్నారు, మా సెక్యూరిటీ మీరు చూసుకోండి. ఓకే, మమ్మల్ని ఎవరైనా ఒసామా బిన్ లాడెన్ లాగా ఈ క్యారెక్టర్ వచ్చి మమ్మల్ని టేక్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తే, లేకుంటే తాలిబాన్ రేపు వస్తే మీరు అడ్డుకోండి వాళ్ళు. ఓకే, మేము చూసుకుంటాం. నువ్వేం చేస్తున్నావు సౌదీ అరేబియా అంటే, వాడు అంటాడు, నేను ఏం కావాలి, ఒక 100 F-35 కొనుక్కోండి. హ్మ్. 100 నేనేం చేసుకోండి, 100 తీసుకోవాలి, సెక్యూరిటీ కావాలి కదా నీకు, 100 F-35 కొనుక్కోవాలి. ఒక్కొక్క దానికి $100 బిలియన్ కొనుక్కుంటాడు. వాడి దగ్గర డబ్బులు ఉండే డెస్పరేట్ ఆడు. మనలా కాదు కదా, మనం మన ఓన్ ఆర్మీని మెయింటైన్ చేసుకుంటున్నాం, ఓన్ ఎయిర్ ఫోర్స్ మెయింటైన్ చేసుకున్నాం, సొంతం నేవీ ఉంది, పారామిలిటరీ ఫోర్సెస్. వాళ్ళకి అదేం లేదు, భయం. అది వాళ్ళ ప్రజల వైపు నుంచే భయం ఉంది వాళ్ళకి. ఏ రోజు వీళ్ళొచ్చి మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కొడతారో అని భయం ఉంది వాళ్ళకి. హ్మ్. సో దానికోసం అమెరికాను ఉంచుకుంటారు. అమెరికా ఇస్ అన్ అలై. దానికోసం ప్రతి దేశంలో గల్ఫ్లో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ బేస్ ఉంటుంది. అవును. ఇది కంపల్సరీ. ఇప్పుడు సైప్రస్లో మనం చూసాం, వీళ్ళు ఇంగ్లీష్ వాళ్ళ బేస్ ఉంది అక్కడ, యూకే వాళ్ళది. ఆలోచించు, ఇవాళ మీకు చెప్పాను చూడండి, ఇటలీ బేస్ ఉందంట, హ్మ్. నాకు తెలియదు, జీసీసీ కంట్రీస్లో, కువైట్లో. హ్మ్. సో ఇట్స్ బిగ్ న్యూస్ అనమాట. అంటే ప్రతి దేశం మిగతా దేశాల్లో బేస్, మనం కూడా తక్కువ కాదు. సెషల్స్లో మన బేస్ ఉంది, హ్మ్. అర్మీనియాలో ఉండే దీనికన్నా ముందు, అది ఇప్పుడు బంద్ చేశారు. అట్లాంటి మన చిన్న ఇప్పుడు మాల్డీవ్స్లో ఉంది మన, అన్నీ మెయింటైన్ చేసుకుంటాం. ప్రతి దేశం చేసే గేమ్ అది అనమాట. అది మనం మర్చిపోకూడదు, చేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇప్పుడున్న దాంట్లో
ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టడానికి యుఎస్ స్ట్రాటజీ ఒకటి కర్గ్ ఐలాండ్ పట్టుకోవడం, దాని నుంచి ఇరాన్ని బ్లాక్మెయిల్ చేయడం. ఇరాన్ అది వింటారా లేదా అనేది ఇంకో మాట. ఎందుకంటే వాళ్ళు పోతే పోయిందని చెప్పి నేను చెప్పాను చూడండి, దాడి చేస్తారు. వీ విల్ నాట్ అలౌ యుఎస్ షిప్స్ అంటాడు. కానీ అది ఎప్పటిదాకా నడుస్తుంది, ఎన్ని రోజులు నడుస్తుంది మనం చూడాల్సిందే. బికాస్ ఇదొక అసిమెట్రిక్ వార్ నడుస్తుంది. ఒక సోల్జర్తో పోరాటం చేయట్లేదు ఇక్కడ. ఆ సోల్జర్ అక్కడ నిలబడి తుపాకీ ఇట్లా పట్టుకున్నాడు, వెనక నుంచి ఒకటి వచ్చి కొడుతున్నాడు. అసిమెట్రిక్ వార్ఫేర్ ఇది, ప్లాన్డ్ వార్ఫేర్ కాదు, రూల్ ప్రకారం నడిచే వార్ఫేర్ కాదు. అక్కడే ఇరాన్ సక్సీడ్ అవుతున్నారు. వాళ్ళ ఎంటైర్ టాప్ లీడర్షిప్ని కొట్టుపడేసినా కానీ అదే రోజు సాయంత్రం గంటల తర్వాతనే వాళ్ళ డికాపిటేషన్ జరిగిన తర్వాత వాళ్ళు ఇజ్రాయెల్ మీద ఫైరింగ్ మొదలుపెట్టారు, మిసైల్ ఫైరింగ్ చేయడం. దాని తర్వాత వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ మీద కొట్టారు. మీకు తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్, మీరు మా ఆయిల్ ఫీల్డ్ మీద కొట్టారా, మీ ఆయిల్ ఫీల్డ్ మీద మేము కొడతాం. మేము ఇజ్రాయెల్కి వెళ్ళి కొట్టలేము, వాళ్ళ దగ్గర ఆయిల్ ఫీల్డ్ లేదు, వాళ్ళ దగ్గర కొన్ని మిసైల్ పంపించేస్తాం అంతే. అది ఎక్కడ వెళ్ళి పడుతుందో తెలియదు. మేము అమెరికా దగ్గర ఫైర్ చేయలేము, అమెరికన్ షిప్ మీద దాడి చేస్తాం, అట్లాంటి ఏమైనా చేస్తాం. ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ పనిచేస్తాం. వీళ్ళ దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ అది. వాళ్ళు డైరెక్ట్గా పోటీ చేయలేరు. ఇజ్రాయెల్ని బాంబ్ చేయలేరు వీళ్ళు, ఎయిర్క్రాఫ్ట్ తీసుకెళ్ళి. వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ కూడా లేదు. మొత్తం వీళ్ళు ఫినిష్ చేసేసారు యూఎస్ కంప్లీట్గా. వాళ్ళ నేవీ కూడా మొత్తం పోయింది కంప్లీట్. నేవీ అసలు ఒక 150 షిప్లునే ఎంతో 40 ఎంతో ఉంది, అది కూడా ఎక్కడ కూడా దాచిపెట్టారు వీళ్ళు. సో ఆ పరిస్థితికి వచ్చేసారు ఇరాన్ ఇవాళ. ఇరానియన్ నేషన్ అనేది వీళ్ళు అనుకున్నారు ఈ టాప్ లీడర్షిప్ని కొట్టుపడేయగానే అందరు వచ్చి సరెండర్ అయిపోతారని. ఎవ్వరు సరెండర్ కాలేదు. అది అమెరికాకి పెద్ద ఒక డిసప్పాయింట్. సురేష్ గారు, ఇప్పుడు ఈ ఇరాన్, ఇజ్రాయెల్, యుఎస్ వార్లో అందరూ అనుకుంటుంది, ఎందుకంటే అమెరికాకి వ్యతిరేకంగా ఉండే నార్త్ కొరియా కావచ్చు, లేకపోతే రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయని అందరూ అనుకున్నారు. అయితే ఇవి సైలెంట్ ప్లేయర్స్గా ఎందుకు ఉండిపోతున్నాయి? ఎవరు? రష్యా, చైనా, నార్త్ కొరియా. నార్త్ కొరియాని పక్కన పెడదాం. నార్త్ కొరియా దీంట్లో మేజర్ ప్లేయర్ కాదు. చైనా అండ్ రష్యా మాట్లాడదాం. రష్యాకి ఆల్రెడీ ఒక యుద్ధం నడుస్తుంది అక్కడ పక్కన, మీకు తెలిసిందే కదా. అవును, యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. వాళ్ళ గొడవ వాళ్ళకుంది. వాళ్ళ డిఫెన్స్ ప్రొడక్షన్ మొత్తం పడిపోయింది, కంప్లీట్గా పోయింది. వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. వాళ్ళకు రెవెన్యూ లేదు. వస్తున్న రెవెన్యూ ఏదో నడిపించుకుంటున్నారు, కానీ వాళ్ళ దగ్గర సాలిడ్ ముందుండలాగా వాళ్ళ దగ్గర చాలా ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది, కానీ అమ్మలేకపోతున్నారు. యూరోప్ తీసుకుంటలేరు, ఇండియా తీసుకుంటలేరు. ఇప్పుడు అందరికి ఓపెన్ అప్ చేసిన తర్వాత ఈ పరిస్థితుల్లో రష్యా ఏం చేస్తారు? మీరు పుటిన్ చైర్లో మీరు కూర్చుంటే మీరేం ఆలోచిస్తారు? నేను ఆల్రెడీ నాకు ఒక వార్ నడుస్తుంది, నేను వీణెళ్ళి హెల్ప్ చేస్తే వీడు మళ్ళీ నన్ను కొడతాడు. ఒక పని చేద్దాం, వాడికి కావాల్సింది లో లెవెల్ ఏమైనా ఉంటే అదంతా వానికి ఇచ్చేద్దాం. మనం యుద్ధం ఇక్కడ చూసుకోవాలి. వాడి దగ్గర చెప్పాలి, ఇరాన్ దగ్గర మేము యుద్ధంలో ఉన్నాము, మాకు కొన్ని ఆయుధాలు కావాలి, పంపించేసాను. తజికిస్తాన్ రూట్ నుంచి పంపిస్తారు. కోర్స్ అమెరికన్ చూస్తుంటూ కూర్చున్నారు. ఇరాన్ స్ట్రాటజీలో రష్యన్ స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రష్యా వీళ్ళకి రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది యుఎస్ ఎయిర్ ఫోర్స్ బేస్. ఓకే, సౌదీ అరేబియాలో వాళ్ళు బేస్ ఉంది. ఆ బేస్లో ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉన్నాయి. ఓకే, మాకు కనిపించేది ఇప్పుడు 16 ఎయిర్క్రాఫ్ట్లు కనిపిస్తున్నాయి. ఇది వీళ్ళ రన్వే, ఇది వీళ్ళ హ్యాంగర్లు, ఇది వీళ్ళ పర్సనల్ ఉండే క్వార్టర్స్, ఇదంతా పంపిస్తారు రష్యా. ఇంటెలిజెన్స్, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. రష్యా దగ్గర శాటిలైట్స్ ఉన్నాయి, ఇరాన్ దగ్గర లేదు. ఇరాన్ దాన్ని వాడుకుంటున్నారు. ఇవాళ కూడా చూడండి, ఇరాక్లో వాళ్ళ అమెరికన్ ఎంబసీ మీద దాడి చేశారు, మిసైల్ అటాక్. వాళ్ళకి ఎట్లా తెలుసు ఎక్కడుంది అమెరికన్ ఎంబసీ అని? వీళ్ళు రష్యా వాళ్ళు ఇంక్లూడింగ్ లాటిట్యూడ్ లాంజిట్యూడ్తో సహా పంపిస్తారు డీటెయిల్స్. అని ఇప్పుడు లేటెస్ట్గా రష్యా మీద ఉక్రెయిన్ కొన్ని దాడులు చేస్తుంది, డ్రోన్ దాడులు చేస్తుంది. అంటే రష్యాని బిజీ చేయబోతుందా ఇప్పుడు? ఎందుకంటే వాళ్ళు ఇరాన్లో ఇన్వాల్వ్ అవుతారు. అది జెలెన్స్కీ కూడా నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము కావాలంటే గల్ఫ్ వాళ్ళందరూ అడుగుతున్నారు, ఈ డ్రోన్ ఆపడానికి మీకు ఎక్స్పర్టీస్ ఉంది కదా, మీరు రష్యన్ డ్రోన్స్ అంతా ఆపుతున్నారు కదా, మీ వాళ్ళని ఇక్కడ పంపించండి అని చెప్పేసి కొంతమందిని పంపించాను నేను. అప్పుడే ట్రంప్ అన్నారు, జెలెన్స్కీ అడిగారంట మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే, నీ దగ్గర ఏం హెల్ప్ తీసుకుంటా, నువ్వు పనికిరాని పోవడం అని చెప్పినాడు. యూజ్లెస్ ఫెలో చెప్పేశాడు. అది సో ట్రంప్కి అసలు జెలెన్స్కీ మీద కాన్ఫిడెన్స్ లేదు, పుటిన్ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది యాక్చువల్లీ. అయితే రష్యాకి వాళ్ళు ఏదో సహాయం చేస్తున్నట్టు నాకు అనుమానం ఉంది అనేది కూడా అనౌన్స్ చేశాడు కదా 2 రోజుల క్రితం. చెప్పారు కదా, అది చాలా క్లియర్ చెప్పారు ఆయన. నాకు తెలుసు వాళ్ళు రష్యా సహాయం చేస్తున్నారు నాకు తెలుసు, కానీ అంత పెద్ద ఇష్యూ కాదులే అన్నాడు. ఆయనకు దానికన్నా పెద్ద ఇష్యూ ఉంది కదా, ఈ యుద్ధం నుంచి బయటికి ఎట్లా రావాలి, రష్యాని తర్వాత చూసుకుందాం, ముందు ఇది కంప్లీట్ చేద్దాం మనం అని చెప్పేసి అదే నడుస్తుంది పవన్ గారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా డెఫినెట్లీ హెల్ప్ చేస్తున్నారు. మీరు రెండో దేశం అడిగింది చైనా. అవును. చైనాకు ఒకటే ఫిలాసఫీ ఉంది. మాకు కావాల్సింది మాకు కావాలి. అంతే. మీరు ఏమైనా చేసుకోండి. నాకు ఆయిల్ కావాలి. హ్యూజ్ నేషన్ మనలాగానే. వెనిజువేలా నుంచి ఫస్ట్ తెచ్చుకున్నారు. వాళ్ళు ఒక్కరే ఉన్నారు వెనిజువేలాలో ఆ టైం కొనేటప్పుడు. హ్మ్. మడురో ఉన్న టైంలో. మిగతా ఎవరు అక్కడ వెళ్ళారు. ఎందుకంటే శాంక్షన్ పెట్టారు యూఎస్. ఎవడైనా కొంటే అంత సంగతి వాళ్ళ మీద అని. అప్పుడు చైనా కొనేదా చైనా వాళ్ళ? పట్టించుకోదు. ఆహా! ఇప్పుడు కూడా పట్టించుకోవట్లేదు. ఇరాన్ ఆయిల్ కొంటున్నారు. రష్యన్ ఆయిల్ కొంటున్నారు. ఎవ్వడు ఏం కావాలంటే చేసుకున్నారు. హ్మ్. నేను పట్టించుకోను. నువ్వు 500% టారిఫ్ పెట్టుకో. నో ప్రాబ్లమ్. నేను మొత్తం నీ మార్కెట్ బంద్ చేపిచ్చేస్తా. అంత అయిపోద్ది. మీ దగ్గర ఒక్క ప్రోడక్ట్ కూడా వెళ్ళదు చైనా నుంచి. హ్మ్. మీ ఆటోమొబైల్ సెక్టర్ మొత్తం ధ్వంసం అయిపోతుంది. హ్మ్. ఇది వీళ్ళ థ్రెటనింగ్ అనమాట చైనా. సో చైనా చేసుకుంటారు. హ్మ్. మనం చేయలేము అది. ఎందుకంటే మనకి ఒక డెమోక్రసీ మనది. హ్మ్. రెండవది మనకు చాలా మటుకు కమర్షియల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అవును. యూఎస్‌తోని సంబంధాలున్నాయి. చైనాతోని సంబంధాలున్నాయి. వెస్ట్ ఏషియాతోని సంబంధం అందరూ ఉన్నారు. అవును. వి హావ్ టు వాక్ ఎ టైట్ రోప్. చైనాకి ఆ ప్రాబ్లం లేదు. హ్మ్. దే ఆర్ ఎ డిక్టేటర్‌షిప్. ఏం కావాలో నేను చేసుకుంటాం. ఏం చేస్తావు? అంతే సంగతి. ఇది హ్మ్. ప్రాబ్లం వాళ్ళది. హ్మ్. సో చైనాతో ఈ వార్‌లో ఇంటర్ఫియర్ కారు. కానీ చైనాకి ఆయిల్ కావాలి. అవును. చైనా ఒక్కటే అడుగుతారు. మాకు ఆయిల్ ఎవరిస్తారు? మీరు ఇరానియన్ ఆయిల్ ఆపేస్తే మేమేం చేయాలి? మేము ఎక్కడికెళ్ళాలి? అది మీరు చెప్పండి. ఇండియా దగ్గర చెప్పారు చూడండి. కావాలంటే అమెరికన్ ఆయిల్ కొనుక్కోండి మీరు అని చెప్పి. చైనా అంటాడు ఎందుకు నేను కొనుక్కోవాలి? అమెరికన్ ఆయిల్ నాకు అక్కర్లేదు. చాలా దూరం ఉంది అది. ఎక్స్‌పెన్సివ్ ఉంది. నేను ఇరానియన్ ఆయిలే కొనుక్కుంటా. లేదు నేను ఆపుతాను మిమ్మల్ని. ఎట్లా ఆపుతాను నేను చూస్తాను. చైనీస్ కావాలంటే వాళ్ళు నేవల్ షిప్స్ కూడా పంపిస్తాడు. అవును. అది కూడా చేయొచ్చు చైనా. సో ఇట్స్ పాసిబుల్. అంత పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ ఇదొక డిప్లొమాటిక్ బ్లఫ్ గేమ్ నడుస్తుంది. నా దగ్గర ట్రంప్ కార్డ్ ఉంది చూడు. నేను కొడతాను ఇప్పుడు. నువ్వు ఉండవు. నువ్వు మొత్తం ఖాళీ అయిపోవాలి మైదానం. అట్లాంటి థ్రెటనింగ్ స్టాన్స్‌కి తీసుకొస్తారు వాళ్ళు. ఇప్పుడు కూడా జరిగేది అదే. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఇప్పుడు ట్రంప్ అడిగారు చూడండి. మీరు రండి మీరందరూ కలిసి మనం పెట్రోల్ చేద్దాం స్టేట్. అందరూ నో అన్నారు. మీరే చెప్పారు ఇప్పుడు. అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడీ సెడ్ నో అవును. టు ఇట్. జపాన్ కూడా. ఎందుకంటే వాళ్ళు రిస్క్ తీసుకోరు పవన్ గారు. ఎందుకు తీసుకోవాలి నేను? నేను హ్యాపీగా ఉన్నాను. నా మీద ఎవడు దాడి చేయట్లేదు. ఓన్లీ వాళ్ళని గెలికి మొత్తం వాడు లాస్ట్ లేసి మన మీద బాంబేస్తాడు మళ్ళీ. ఎందుకు అదంతా? వి డోంట్ నీడ్ వి ఆర్ నాట్ ఎ పార్టీ టు దిస్ డిస్ప్యూట్ అట్ ఆల్. యుద్ధం ఎవరు మొదలుపెట్టారు? అమెరికా. మీరే డీల్ చేసుకోండి దాంతోని. ఇప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నారు? మొన్న స్టార్మర్కి ఒక వార్నింగ్ ఇచ్చారు ఆయన మీకు గుర్తుంటుంది. స్టార్మర్ ఏదో మా ఎయిర్ ఫోర్స్ బేస్ వాడుకోండి. ముందు నేను నో చెప్పాను మీకు. అంటే ట్రంప్ అన్నాడు ఎందుకు? నాకు అక్కర్లేదు మేము గెలిచేసినాం యుద్ధం అంతా. ఇప్పుడు అవును. మీరు అక్కర్లేదు అక్కడ. మళ్ళీ నిన్న అడుగుతున్నాడు మళ్ళీ. మీరు రండి అని చెప్పేసి. సో ట్రంప్ కూడా ఎందుకంటే ఆయన అక్కడ పర్ గ్యాలన్ యూఎస్‌లో ఇప్పుడు $4.95 నడుస్తుంది. $4.95 నడుస్తుంది. చాలా ఎక్స్‌పెన్సివ్. $2 ఉండే. హ్మ్. అది 4.95 అయిపోయింది. ట్రంప్ మీద చాలా మటుకు డొమెస్టిక్ ప్రెషర్ ఉంది. ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఐటమ్ ఎక్స్‌పెన్సివ్ అయిపోతుంది. దాన్ని ఈ మిడ్ టర్మ్ పోల్స్ వచ్చేదాకా ఉండిపోతే ట్రంప్ ఫినిష్ అయిపోతాడు. నవంబర్‌కి. హ్మ్. నవంబర్ దాకా వెయిట్ చేయక్కర్లేదు. దానికన్నా ముందు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. అది జరగబోతుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కావచ్చు, లేకపోతే ఇరాన్ చీఫ్ ఇప్పుడు లేటెస్ట్ ఎవరైతే ఉన్నారో ముస్తఫా కావచ్చు, వీళ్ళు ఎక్కడున్నారు అనేది ఎక్కువగా జరుగుతుంది. నెతన్యాహు చనిపోయాడని కొంత వార్తలొచ్చాయి. తర్వాత దాన్ని వాళ్ళు ఖండిస్తున్నారు. ఇక్కడ ముస్తఫా విషయంలో కూడా అదే అయింది. దాడి జరిగింది అనేది కొంత వచ్చింది. ఉన్నాడో లేదో తెలీదు. బయటికి ఎక్కడ వాళ్ళు మాట్లాడట్లేదు. ఏంటి ఇంత గోప్యత ఏంటి? వాళ్ళ మీద ఏమన్నా దాడులు కోర్స్ జరిగి చంపేస్తారా? అది చెప్పారు కదా! ఇరాన్ ఆల్రెడీ చెప్పారు. మేము నెతన్యాహుని చంపేస్తాం. హ్మ్. అది ఎట్లని చేస్తాం మేము. సో వాళ్ళ దగ్గర కూడా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు. ట్రంప్ కూడా అదే చెప్పాడు వీళ్ళని చంపేస్తామని. సో ఇది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఎవరిని ఫస్ట్ కొడతాడో చూస్తున్నారు అందరూ. హ్మ్. కానీ నెతన్యాహుని చంపడం అంత ఈజీ కాదు. మనందరికీ తెలుసు. వాళ్ళ సెక్యూరిటీ కానీ, వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. బట్ వాళ్ళ ఆఫీస్ మీద కొట్టారు కదా! ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కొడతారు. మీద. అది కొట్టారంటే ఏం పడుద్ది? ఒకసారి ప్రొజెక్టైల్ పడుతుంది. హ్మ్. మీరు ఒక పేట్రియట్ మిసైల్ ఒకటి, ఒక రెగ్యులర్ మిసైల్ వచ్చి కొడితే దాని చిన్న చిన్న పీసెస్ ఉంటుంది. ఇంటర్సెప్షన్ అది వచ్చి పడుతుంది ఎక్కడో. డెబ్రిస్ టైప్. అదే వచ్చి పడుతుంది ఎక్కడ పడొచ్చు. హుహు. దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని ఆపలేం మనం. సో అదే పడి ఉంటుంది. సో వీ కెనాట్ సే మిసైల్ పడ్డదని చెప్పేసి. హ్మ్. సరే కొన్ని మిసైల్స్ ఆఫ్‌కోర్స్ ఎస్కేప్ అయిపోతుంది ఐరన్ డోమ్ నుంచి. అది మనం కూడా ఏం చేయలేమని వాళ్ళకి కూడా తెలుసు అది. దే ఆల్సో నో దట్ ఫ్యాక్ట్ ఇజ్రాయెల్. కానీ నెతన్యాహు నిన్ననే కాఫీ షాప్‌కి వెళ్ళాడు. కాఫీ కొనుక్కున్నాడు. ఐఎమ్ డైయింగ్ టు డ్రింక్ ఎ కాఫీ అన్నాడు. హ్మ్. కాఫీ అంతా తాగి విష్ చేసి వెళ్ళాడు.
దాని మీద మళ్ళీ చర్చలు జరిగినాయి. గ్రాక్ దగ్గర ఎవరో అడిగారు ఇది జెన్యునా కాదా అంటే ఏఐ జనరేటెడ్ అన్నారు. అది నడుస్తుంది డిబేట్. హ్మ్. అదర్ సైడ్ ఖమనీ ఎందుకు అనిపించట్లేదంటే చాలా మటుకు అందరూ అదే అంగీకరిస్తున్నారు. దట్ హీ వాస్ దేర్ దట్ డే. ఈ డిస్కషన్ నడుస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారి మీద అటాక్ జరిగిన రోజు ఆయన అక్కడ ఉన్నాడు. అదే బిల్డింగ్‌లో ఉన్నాడు. హ్మ్. ఆయన కూడా గాయాలయినాయి. అవును. హీ మైట్ బీ బ్యాడ్లీ ఇంజర్డ్ అంటున్నారు. దానికోసం టీవీలో కూడా రావట్లేదు ఆయన. హ్మ్. లేకుంటే ఎక్కడో కనిపియాలి కదా! ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా! ఉన్నాడని వాళ్ళ అధికార ప్రతినిధులు చెబుతున్నారు అంతే. అంతే. కానీ ఎక్కడ ఇప్పుడు లేదు. ట్రంప్ తిరుగుతున్నారు. నెటన్యాహు తిరుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారంటే చూస్తారు టీవీలో ఈయన ఉన్నాడు ఇంకా అవును. అని అంతే చెప్పేసి. కదా! హ్మ్. ఇది అది కాదు కదా! ఈయన ఎందుకంటే ఇలాంటి ఎక్కడున్నాడు వార్ సిట్యుయేషన్‌లో చాలా ముఖ్యం అది కనిపించడం. ఎందుకంటే మీకు మీ ప్రజలకి మీకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలంటే మీరు కనిపియాలి. హ్మ్. ఫ్లెష్ అండ్ బ్లడ్‌లా కనిపియాలి. అవును. అదర్‌వైస్ దే విల్ హావ్ ఎ డౌట్. మోటివేషన్ అది. ఈడు ఉన్నాడా పోయిండా మళ్ళీ ఎందుకు పోరాడుతున్నాం మనం బేకారుగా. ఇటు పోతే మనం డైరెక్ట్‌గా అమెరికా దగ్గర వెళ్లి మాట్లాడుకుందాం అంటారు వీళ్ళు. హ్మ్. సో ఆయన పేరు మీద యూజ్ చేసి ఖమనీ అనే పేరు ఉన్నదాన్ని మనిషిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ. కావాలని చెప్పి. హ్మ్. కొత్త ఆయన తీసుకొస్తే లారెజాని ఉన్నాడు. ఆయన తీసుకొచ్చి కూర్చోబెడితే ఈజ్ బెటర్ దాన్ ఖమనీ ఎనీ డే. కానీ ఒక ఫెమిలియల్ కనెక్షన్ లేదు కదా అక్కడ. హ్మ్. హీరోలో లారెంజాని కరెక్ట్ నాకు తెలుసులే ఉన్నాడు మంచోడు. కానీ ఖమనీ ఎక్కడ పోయాడు? సో దానికోసం ఖమనీని తీసుకొచ్చి ఈ పెట్టారు. కొత్త అతనికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ వీళ్ళతో ఐఆర్‌జీసీ తోటి మంచి చాలా సంబంధాలు మంచి ఉన్నాయంట కదా! సంబంధం అండి. చాలా హ్మ్. ఈ ఐఆర్‌జీసీ అనేది సెటప్ చేసే కారణాలు చాలా ఉన్నాయి. ఐ థింక్ బహుశా మనం మాట్లాడాం దాని గురించి. ఈ ఇరానియన్ రెవల్యూషన్ జరిగినప్పుడు 79లో షా ఆఫ్ ఇరాన్ పారిపోయిన టైంలో హ్మ్. అక్కడున్న ఇరానియన్ ఆర్మీ న్యూట్రల్‌గా ఉండిపోయారు. హుహు. ఖొమేనీ వచ్చిన టైంలో. ఖొమేనీ అడిగారంట. మీరు కూడా వచ్చి ఈ జాయిన్ అవ్వండి మమ్మల్ని అంటే వీళ్ళు రాలేదు. మేము న్యూట్రల్‌గా ఉండిపోతా అన్నారు. అప్పుడే ఆయన ఖొమేనీకి డౌట్ వచ్చింది. ఏదో ఒక రోజు నన్నేసుకుంటారు వీళ్ళు. హ్మ్. ఎందుకంటే వీళ్ళ ట్రైనింగ్ అంతా ఇచ్చింది అమెరికన్ ఆర్మీ. వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలన్నీ అమెరికన్ ఆయుధాలు. వాళ్ళ దగ్గర ఏం చెప్తారు ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ట్రైనింగ్ మొత్తం వేర్ ఫ్రమ్ యూఎస్. ఖొమేనీ రాగానే ఫస్ట్ ఏం చేశారంటే దీంట్లో చాలామంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్స్ని చంపేశారు. హుహు. పైలట్లను కూడా చంపేశారు. ఎందుకంటే వీళ్ళందరూ అమెరికన్ ఏజెంట్స్. వీళ్ళందరూ అమెరికాతో ట్రైనింగ్ తీసుకున్నారని చెప్పి నమ్మకం అక్కడ లేక. నమ్మకం లేదు. నమ్మకం లేనప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మళ్ళీ? ఇంకొక ఆర్మీ కావాలి కదా! దాన్ని తయారు చేశారు ఐఆర్‌జీసీ. హ్మ్. ఇరానియన్ రెవల్యూషనరీ హ్మ్. గార్డ్స్. వీళ్ళు ఈ ఖమేనీ లాంటి వాళ్ళది వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు. దెన్ బసీజ్ అని చెప్పి ఒక పారామిలిటరీ ఫోర్స్ ఒకటి ఉంది. ఒక మాఫియా లాగా. అది నేను మనం చెప్పాను దీనికన్నా ముందు. వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఐఆర్‌జీసీతోనే ఉంటారు వాళ్ళు. తోడే ఉంటారు. వాడికి తోక వీడు. అంతే. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు చెప్పిన దానికి మీరు అడిగిన ప్రశ్నకి ఐఆర్‌జీసీకి సంబంధం ఏంటంటే చాలా డెప్త్‌గా ఉన్న సంబంధం. ఐఆర్‌జీసీ రిలీజియస్ చూసుకుంటారు. రిలీజియస్ ఫండ్. అంటే వాళ్ళు మీరు అనుకుంటారు వీళ్ళు ఆర్మీయే కంటే ఆర్మీ ఒక్కటే కాదు. వాళ్ళు బ్రిడ్జ్‌లు కడతారు, రోడ్లేస్తారు, హ్మ్. స్కూల్ బిల్డింగ్ కడతారు, పెద్ద పెద్ద హోటల్ తయారు చేస్తారు. ఇదన్నీ చేస్తారు వాళ్ళు. అండ్ దాంతోపాటు ఒక డివిజన్ ఏమో రెగ్యులర్స్ పోలీసింగ్‌లో ఆర్మీ లాగా పనిచేస్తారు వాళ్ళు. హ్మ్. రెగ్యులర్ ఆర్మీ పక్కన ఉండిపోయారు. 8 లక్షల మంది ఉన్నారు వాళ్ళు. రేపు ఒక రెవల్యూషన్ జరగాలంటే ఇరాన్‌లో ఈ 8 లక్షల మంది బయటికి దిగితే రెవల్యూషన్ జరుగుతుంది 100%. రేపు మార్పు రావచ్చు. హ్మ్. యూఎస్ కూడా అదే ఎస్టిమేట్ చేశారు. కానీ ఏదో కారణాలు జరగలేదు అది. వాళ్ళు కూడా భయపడుతున్నారేమో. మేము 8 లక్షల మంది ఉన్నాం. కానీ యుద్ధం అని దిగినప్పుడు 10 మంది కూడా కనిపించరేమో అని చెప్పి డౌట్ అంటే ఉండదు వీళ్ళ వీళ్ళకి. కంట్రోల్ బాగా ఉంది ఐఆర్‌జీసీ వాడిది. 100% హ్మ్. చాలా మంచి కంట్రోల్ ఉంది. అంటే వాళ్ళు దానికోసం బతుకుతున్నారు. దే ఆర్ లివింగ్ ఫర్ ద రెజీమ్. హ్మ్. దాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇంకేం చేయరు వాళ్ళు. సురేష్ గారు ఇప్పుడు ప్రాక్సీస్ ఎక్కువగా ఇరాన్‌లో బాగా యాక్టివ్‌గా ఉండేది ప్రాక్సీస్. వాళ్ళ మీద కావచ్చు, లేకపోతే ఇరాక్ మిలీషియా మీద కావచ్చు. వీళ్ళ మీద ఎక్కువగా ఇరాన్‌కి నమ్మకం ఉంది. వీళ్ళు చాలా యాక్టివ్‌గా పనిచేస్తున్న పరిస్థితి. అది ఇజ్రాయెల్ మీద అటాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హిజ్బుల్లా వాళ్ళు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఉన్నారు? హిజ్బుల్లా కావచ్చు, లేకపోతే హౌతీస్ కావచ్చు, ఎంతో స్ట్రాంగ్‌గా ఉన్నారు. కూతీస్ చల్లబడిపోయారు హ్మ్. కంప్లీట్‌గా. వాళ్ళని అమెరికా ఏదో చేసి మాయంలో తీసుకొచ్చారు. మాయం చేశారు కంప్లీట్‌గా బ్లాక్ మ్యాజిక్. హ్మ్. హూతీలు అట్లా ఉన్నా కానీ ఇక్కడ హమాస్ కూడా అదే సంగతి అయిపోయింది. హమాస్ హమాస్‌తోని సీజ్ ఫైర్ చేశారు ఒకటి అవును. ఇజ్రాయెల్. దాని తర్వాత వాళ్ళు కూడా ఎక్కువ జరగట్లేదు అక్కడ. హ్మ్. అప్పుడప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి కొడుతున్నారు కానీ వాళ్ళు మిసైల్ ఫైర్ చేయట్లేదు. హ్మ్. ఇప్పుడు మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇష్యూ చేశారు వాళ్ళు. విచ్ లుక్స్ వెరీ సస్పీషియస్. దాంట్లో ఏం చెప్పారంటే ఇరాన్‌కి అడ్వైజ్ ఇస్తున్నారు హమాస్. మీరు పక్కన్న అరబ్ కంట్రీస్‌ని మీరు అటాక్ చేయకండి అని చెప్పి. హ్మ్. ఎదురు తిరిగినట్టు. హ్మ్. కానీ అట్ సేమ్ టైం హెజ్బుల్లా వాళ్ళు అందరూ ఫినిష్ అయిపోయింది అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళ టాప్ లీడర్‌షిప్, మిడిల్ లీడర్‌షిప్ అందరూ పోయారు. అవును.
కానీ వాళ్ళు సడన్గా మళ్ళీ అగ్రెసివ్ అయిపోయారు. వాళ్ళకు కూడా అర్థమైపోయింది బహుశా ఇది మా లాస్ట్ యుద్ధం, దీని తర్వాత యుద్ధం ఉండదు మాకు, బహుశా ఉండకపోవచ్చు. దానికోసం వాళ్ళు దాడి చేస్తున్నారు ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ సర్వైవల్ ఎగ్జిస్టెన్స్. ఎస్ కరెక్ట్. అండ్ ఇజ్రాయెల్ ఏమో వాళ్ళ దాంట్లో వెళ్ళి లెబనాన్ ఎంటర్ అయ్యి, సౌత్ లెబనాన్ ఎంటర్ అయ్యి అక్కడ హెవీ బాంబింగ్ చేస్తున్నారు, ఎస్పెషలీ బేరూట్ లాంటి ప్లేస్లో. ఇది ఇట్లనే ఇంకా కొన్ని సంవత్సరాలు నడవచ్చా అంటే ఎస్. ఇజ్రాయెల్ హెజ్బుల్లా కూడా ఇప్పుడు ఆగదు. అది ఒక నెల తీసుకోవచ్చు, 3 నెలలు తీసుకోవచ్చు, 6 నెలలు తీసుకోవచ్చు, సంవత్సరం పాటు కూడా వెళ్ళొచ్చు. వెరస్ ఇరాన్లో ఒక డిఫరెంట్ మ్యాటర్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ యుద్ధం ఇప్పుడు ఇరాన్ నుంచి ఇరాక్ కూడా వెళ్ళిపోయింది పవన్ గారు. ఇరాన్లో ఉన్న షియా కమ్యూనిటీది ఎక్స్టెన్షన్ ఒకటి ఇరాక్లో ఉంది. ఇరాక్లో మెజారిటీ షియా యాక్చువల్లీ. ఓకే, మెజారిటీ షియా. మనం అనుకుంటే ఇరాన్ ఒకటే మెజారిటీ షియా నేషన్ కాదు. ఈవెన్ ఇరాక్లో ఉన్నారు. కానీ అక్కడ సున్నీలు వీళ్ళ మీద పరిపాలిస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి. సద్దాం హుసేన్ ట్రైబ్ ఇంకోటి ఉండే చిన్న ట్రైబ్, వాళ్ళు కూడా వీళ్ళ మీద నడిపించుకున్నారు గవర్నమెంట్ అంతా. అక్కడ ఉన్న షియా చాలా ఇన్నసెంట్గా ఉండిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు కూడా దిగారు. ఇప్పుడు మీరు చూసుంటారు మొన్న చేసిన బాంబింగ్లో, ఇజ్రాయెల్ చేసిన బాంబింగ్లో ఇరాక్ మీద చేశారు బాంబింగ్. ఇరాక్లోనే చెప్పండి అన్నిటికంటే పెద్ద అమెరికన్ కన్సులేట్ మీద, ఎంబసీ మీద దాడి జరిగింది వాళ్ళ పొద్దు. ఇరాక్లో కూడా చాలా మంది ఇరాన్ సానుభూతి పరులు చాలా మంది ఉన్నారు. చెప్పాను కదా, వాళ్ళు షియా వాళ్ళు. షియా వాళ్ళు. తో అమెరికన్ ఎంబసీ మీద కొట్టారు ఇవాళ. అక్కడ ఏదో డ్యామేజ్ జరిగింది, హెలిప్యాడ్ కొట్టారంటున్నారు, కానీ నిజం ఎప్పుడు బయటికి రాదు. వీళ్ళు చేస్తున్నారు పవన్ గారు. ఎక్కడి నుంచో మీరు అడిగిన దానికి ప్రాక్సీస్ అని చెప్తున్నారు చూడండి, దానికి కారణాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒరిజినల్ కాజ్ ఏంటి దీని అన్నిటిదంటే ప్యాలెస్టైన్ అనే రాష్ట్రాన్ని ఇజ్రాయెల్ అంగీకరించదు, ఇజ్రాయెల్ రానియదు కూడా. మీకు ఉంటుంది అక్కడ వెస్ట్ బ్యాంక్ ఉంది, ఇటువైపు గాజా ఉంది. ప్యాలెస్టైన్ అథారిటీ నడిపిస్తున్నారంటే నడిపిస్తున్నారు, అంతేగాని అక్కడ హమాస్ వచ్చి కూర్చున్నారు అక్కడ. కానీ ప్యాలెస్టీనియన్ కాజ్ని ఎవరు ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు? ఎవరు లేరు. వాళ్ళు ఉండిపోయారు ఎక్కడో. యాసిర్ అరాఫత్ పోయాడు, అంతే సంగతి. వాళ్ళ ఏం చెప్తారు, వాళ్ళ పార్టీ ఇంకా ఉందంటే ఉంది. ప్యాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పోయింది ఇప్పుడు. ఓకే, కానీ వాళ్ళ గవర్నమెంట్ ఉంది, ఎస్. కానీ దానికన్నా ముందు ఏమైనా చేయవచ్చు? ఇంకా చేయలేము. సో ప్యాలెస్టీనియన్ కాజ్ ఇంకా ముందుకు ఎవరు తీసుకెళ్తారని ఇరాన్ డిసైడ్ చేశారు. ఈ అరబ్ నేషన్స్ ఏం చేయరు. సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఖత్తర్ కానీ, బహ్రెయిన్, వీళ్ళందరికీ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ ఉంది. వీళ్ళ గవర్నమెంట్ నడిపించుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని నడిపించుకోవాలని ఉంది. మనొక పని చేద్దాం, మనం స్పాన్సర్ చేద్దాం ప్యాలెస్టైన్ని, వాళ్ళ కోసం మనం పోరాడుదాం అని చెప్పి ఇరాన్ దిగారన్నమాట. దానికి యూజ్ చేసిన 2 ప్రాక్సీలే వీళ్ళిద్దరు, హెజ్బుల్లా అండ్ హమాస్. హూతీలు తర్వాత వచ్చారు, అండ్ చాలా దూరంలో ఉన్నారు హూతీలు. దే ఆర్ ఇన్ ద యాక్చువల్ గల్ఫ్ రీజన్. ఇది రీజన్ అన్నమాట. ఇట్లాంటి పరిస్థితుల్లోనే హమాస్ని, హెజ్బుల్లాని ఇజ్రాయెల్ వ్యతిరేకంగా రెగ్యులర్గా ఇరాన్ వాడుకుంటుంది. కానీ మనకు తెలిసి లాస్ట్ 1.5-2 ఇయర్స్లో హమాస్ టాప్ లీడర్షిప్ని కంప్లీట్ వైప్అవుట్ చేసేసారు. ఇస్మాయిల్ హనియా కానీ, ఎవరైనా కానీ, ఇట్సక్ వాళ్ళ దగ్గర ఉంది, సినవార్ పోయిండు. ఇటువైపు మనం చూస్తాం నస్రుల్లాని కొట్టేశారు. టాప్ లీడర్షిప్ మొత్తం పోయింది వాళ్ళది. కానీ ఉన్నారంటే ఉన్నారు. హెజ్బుల్లా అయితే ఉన్నారు, కానీ హమాస్ అయితే చాలా దారుణం వాళ్ళ పరిస్థితి. దే ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ఎ వెరీ బ్యాడ్ షేప్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాక్సీస్ని కూడా వాడలేకపోతున్నారు. ఒకటే హమాస్ క్వైట్గా అయిపోయారు, వీళ్ళేమో చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇరాన్ సపోర్టే లేదు కదా ఇప్పుడు పవన్ గారు. వీళ్ళకి డబ్బులు కావాలి కదా, ఆయుధాలు కావాలి కదా. ముందు ఈజిప్ట్ నుంచి పంపిస్తుండే, ఇప్పుడు అది ఆ రూట్ కూడా బంద్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ ఏం పంపించలేరు, ఒక షిప్ కూడా పంపించలేరు, అది కొట్టేస్తారు ఇప్పుడు అమెరికన్స్ వస్తారా. ఇది బాధ. హెజ్బుల్లా దగ్గర ఎన్ని రోజులు ఆయుధాలు ఉంటాయి చూడాల్సి వస్తుంది, హూతీల దగ్గర ఎన్ని రోజులు ఉంటుందో, అండ్ అఫ్కోర్స్ హమాస్ దగ్గర. కానీ మీరు అడిగిన ప్రశ్నకి ఎస్, ఇరాన్ వాళ్ళ ప్రాక్సీస్ని ఉంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కాంప్రమైజ్ ప్రకారం, వాళ్ళ ఒక స్ట్రాటజీ ప్రకారం వాళ్ళ షియా రిలీజన్ని వాళ్ళు లోకంలో ప్రతి చోట తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. చిన్న కమ్యూనిటీ కానీ అగ్రెసివ్, చాలా అగ్రెసివ్ ఉంటుందేమో వాళ్ళు. అంతే, దే వెరీ అగ్రెసివ్. వాళ్ళకి తెలుసు మేము ఇట్లనే ఉండిపోతే సున్నీస్ మమ్మల్ని తినేస్తారు. సో వీ హ్యావ్ టు ఫైట్. సో ఇట్స్ ఫర్ దెమ్ ఒక రిలీజియస్ ఫైట్. ఇది ఏదో ఇరాన్ యుఎస్తో దాడి చేస్తున్నారా, ఇజ్రాయెల్తో దాడి చేస్తున్నారా, ప్యాలెస్టైన్ కోసం చేస్తున్నారా, అది ఏం కాదు. దిస్ ఈజ్ అ ప్యూర్లీ రిలీజియస్ ఫైట్. బతకడానికి మేము ఏమైనా చేయాల్సి వస్తుంది, చేస్తున్నాం. ఉంటామో లేదో తెలియదు ఈ సంగతి.
ఓకే. ఇది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. మనుగడ కోసం పోరాటం చేస్తోంది ఇరాన్. ఎగ్జిట్ ప్లాన్ గురించి యూఎస్ ఆలోచిస్తోంది. చైనా తన వ్యాపార అవసరాలను కాపాడుకోవడానికి చైనా చూస్తోంది. గల్ఫ్‌లోని దేశాలు అన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా అటు ఇరాన్ తోటి, అమెరికా తోటి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. చూస్తూ ఉండండి తెలుగు పాపులర్ టీవీ. నమస్కారం.